Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఉన్నాడు రా సార్ అది. ఏ రా నువ్వు కోచినావు సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను కాదు సార్, పిలిచాలా నువ్వేది ఇట్లా ఇట్లా కొట్టి పిలుస్తాను సార్. నువ్వు మళ్ళా ఏది చేత కొట్టే అవసరమే ఉంది. సార్ నేను కాదు సార్ కొట్టినది. సార్ గుడ్ మార్నింగ్ సార్. కొట్టావు కదరా, మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తా. సార్ నేను ఆడ కొట్టలేదు సార్, నేను కాదు సార్. నువ్వు ఇదే ఇట్లాంటివి ఇరుక్కునేది తను చేయొద్దు నువ్వు. సార్ ఏం సార్ అన్నిసార్లు ఫోన్లు చేసి రమ్మంటారు? అదే ఇన్ని రోజులు మీరు ఇక్కడ ఏం చేశారు అసలు? సార్ మీరే. నేనైతే అప్పుడప్పుడు గాలి పీల్చుకునే వచ్చిన సార్. ఈ మధ్యన ఇక్కడ కనిపించట్లేదు కదా మీరు. మీ ప్లేస్ వేరే వర్క్ పడింది సార్. లేదు వేరే వర్క్ పడింది. ఏ వర్క్ మీకా? సార్ ఈయన చూస్తే బేవసోళ్ళగా అటు ఇటు తిరిగినోడికి ఈడికి వర్కా? సార్ ఈయన చూస్తే బేవసోళ్ళగా అటు ఇటు తిరిగినోడికి ఈడికి వర్కా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? వాడైతే ఇప్పుడు కాలేదు సార్, నాకు వేరే వర్క్ పడింది. రియల్ ఎస్టేట్ మీకా? రియల్ ఎస్టేట్. స్పెల్లింగ్ చెప్పండి అసలు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా. REAL రియల్ ఎస్టేట్. స్పెల్లింగ్ చెప్పండి. ఎస్టీయా? అది మా విజిటింగ్ కార్డు అంటే అది. సార్ అవన్నీ ఎందుకులేండి సార్, మీరు ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి పిలిపించినా చెప్పండి. అదే మొన్న ఇక్కడ సార్ చెప్పండి సార్. నిద్ర వస్తుంది. అదే సార్ పిలుస్తున్నాడు అర్జెంట్ రాలంటే. నిద్ర వస్తుంది, పండుకొని ఒక గంట తర్వాత వస్తాదే చెప్పు సార్. మాట్లాడలేదు సార్. నేను పండుకో సార్ అట్లా పట్టించుకోడు. స్టేషన్ లో పండబెట్టుకోండి సార్. స్టేషన్ లో పండబెట్టుకోండి సార్. ఎందుకు లేండి సార్, ఏం కావాలంటే అది వాటిల మీద పండబెడతారు. గుడ్ల మళ్ళా తూగుతానే యాక్టివ్ గా సార్ స్టార్టింగ్ వచ్చిన కొట్టావు కదా, యాక్టివ్ ఉండాలి సార్. నేను ఆడ కొట్టలేదు సార్, నేను కాదు తీసుకెళ్ళిపోవడం అవి కాదు యాక్టింగ్ అంటే. కొట్టలేదు సార్ నేను ఆడ. ఎవరిని అవన్నీ సార్ చెప్పండి, పని ఉంది, నేను బయటికి పోతాను సార్. అదే ఇక్కడ చిన్న మీరు ఇక్కడ ఎందుకు రావట్లేదు అసలు? నాకైతే పని ఉండే సార్. పని ఉండే. ఏ పని రా? షాప్ లో పని. అదే ఎవడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, ఎవరిని దొంగతనం చేయాలి, ఏం దొంగతనం చేయాలి? ఏంది సార్ అట్లా నిందలేదు? ఏంటి సార్ మీరు ఒక అమ్మాయి 3 మంది ఇట్రారా. ఓ సార్ పిలుస్తున్నారు కదా అన్ని ఇరికిస్తారు. దారా ఏమన్నా మీరెందుకు వస్తున్నారు? నేను ఈడవుతాను సార్. వెనక్కి వెళ్ళండి కొంచెం. చెప్పరా ఏంటి మరి? ఇంకా ఏం బాగున్నావా? బాగున్నావా సార్? మీరు ఎందుకు పిలిచినారో చెప్పండి సార్. ఇవన్నీ ఇక్కడ మొన్న మొత్తం అంతా చెక్ చేసాం. ఇక్కడ ఏం చెక్ చేసినారు సార్? మొత్తం మీరు ఏం చేశారో ఫస్ట్ నుంచి ఇక్కడ. సార్ వాడు బాత్రూమ్ పోయిండేది, అది చూసినారా? మీరు ఆగండి, నేను ఇట్లా మాట్లాడుతున్నానా? మీరు ఎందుకు ఇచ్చేసా ఇక్కడ వెయిటింగ్? ఒకరోజు ఒక బ్యాగ్, ఒకరోజు ఇంకో బ్యాగ్ ఇచ్చేసా ఇక్కడ వెయిటింగ్. ఒకరోజు ఒక బ్యాగ్, ఒకరోజు ఇంకో బ్యాగ్. నా సీసీ కెమెరా మొత్తం అన్ని చెక్ చేసా. ఏయ్ ఈ బండి కొంచెం అటు పెట్టు, వెహికల్స్ వస్తాయి సార్. తీయడం వచ్చా లేకపోతే దొంగతనం వచ్చా? నేను అన్నితో మాట్లాడుతున్నా. ఇద్దరు పార్ట్నర్సే కదా, అలాగే ఉంటది. ఎవరు సార్ ఇద్దరు? ఈ నీచర్ లఫ్ట్ గా లోఫర్ నాకు నన్ను ఎందుకు కలుపుతారు? ఈ నీచర్ లఫ్ట్ గా లోఫర్ నాకు నన్ను ఎందుకు కలుపుతారు సార్? వీడి కోసం కదా. తమ్ముడు ఎందుకు అవుతాడు సార్? వీడు ఎవడు? ఈడ పని పాట లేకుండా తిరుగుతా అంటే అన్నం పెడతాను. మరి మొన్నేమో మా తమ్ముడే, నేనే. ఇక్కడ రా ఇక్కడికి.
వీడు ఉండింటే మొన్న నేను ఎత్తుకుంటే బండ్లు వచ్చినా సార్. అసలు వీడు ఎందుకుంటానో కూడా నాకైతే నిజంగా తెలియదు. నీకు తెలీదా నువ్వు ఇక్కడ దేనికుంటున్నావో? అంటే కాదు, ఇతను తెలియదు సార్. ఇక్కడ మీ అన్న పక్క చూడు. సార్ అడుగుతాండేది నేను తెలుసా తెలీదా అని కాదు. నేను సీసీ కెమెరాలో మొత్తం చెక్ చేశాను. నువ్వేం చేసావో, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వేం చేసావో, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నువ్వు దేనికి ఇక్కడ ఉంటున్నావు అన్నీ నేను చెక్ చేశాను సీసీ కెమెరాలో. సీసీ కెమెరా కాదు, సీసీ కెమెరాలో చెక్ చేశాను. నువ్వేం చేస్తున్నావో. ఏం చేసినావురా నువ్వుడా? ఏం చేసినావురా నువ్వుడా? ఇక్కడ మాట్లాడు. ఏం చేసినావు? ఇక్కడ మాట్లాడు సార్. ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఏం చేసినావు సీసీ కెమెరాలో? చెప్పాడు మా అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తున్నాడు, మా అన్ని చేయమంటేనే చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తాను? ఏం చేసిన మేమేం చేయలేదు. నువ్వే కదరా చెప్పు మొన్న మా అన్నయ్య చెప్తున్నాడు పార్ట్నర్ గా ఉన్నానని. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయినావా? అది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఇందాకేదో చెప్పు. రియల్ ఎస్టేట్ సార్. రియల్ ఎస్టేట్. ముందుకురా. ఇందాకేదో చెప్పు, గుర్తు చేసుకో సార్. అవన్నీ ఎందుకు సార్? మీరు ఏదో చూసింటే చూడండి. వాడు బాత్రూమ్ ఏంటో చూసింటారు అంతే కదా. ఏం చూసింటారు? మీ అన్న ఇంకేం మాటలు నీకే తగులుతాయి. నేను చెప్తున్నాను. ఏంటి ఒక్క మాట మాట నీకే తగులుతుంది. సరే సార్, మ్యాటర్ చెప్పండి సార్. ఎవరేం చేసినారు? నువ్వేమని చేసినావు చెప్పండి సార్. అసలు ఏం చేసినావు చెప్పు. మాట్లాడకూడదా నేను? సరే చెప్పు. దేనికి ఇక్కడ అసలు చూసావు మొత్తం అన్ని తొప్పలు. ఇక్కడ ఏమవుతాయి తెలుసా? చేసేవానికి ఏమి తెలియకుండా చేసేవానికి ఏమి తెలియకుండా నీకు చేసినోడు నువ్వు. మళ్ళీ చెప్పా మా అన్ని కూడా పార్ట్నర్, నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను చేస్తున్నాను అని చెప్పు. తెలీదు మీ అన్ని చెప్తేనే చేసావు. అతను ఎవరు నాకు తెలుసు సార్. తెలీదా? తెలుసు సార్. మొన్న మీ తమ్ముడు అన్నాడు. నువ్వేమో అన్ని అన్నావు. ఇప్పుడేమో ఇద్దరు విడిపోయి అంటే పోలీసులు ఎరక్ కనిపిస్తున్నారు మీకు. పోలీసు ఎరక్ కనిపిస్తున్నారా? లేదు సార్. తెలుసు సార్ నాకు. మ్యాటర్ అదే మొన్న చెప్పాను కదా, మొన్న మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అన్ని చెక్ చేశాను నేను. ఏదో కేసు ఉంది, వెళ్ళిపోండి సార్. కేసు కాదని నేను పర్లేదు చెప్పండి సార్. చెప్పండి. ఇక్కడ రారా నువ్వు అన్ని కాదన్నా మళ్ళీ ఎందుకు ఆడికి వెళ్తున్నావు అంటే ముందుకు రా. చెప్పండి సార్. ఏం అసలు ఎందుకు పిలిపించినారు చెప్పండి సార్. పనులు ఉంటాయి మాకు కూడా. ఖాళీగా ఏం లేము సార్ మేము. బేవసంలో తిరిగిరో పనులరా నీకు? ఏం పనులు? ఎక్కడ? ఏ షాపు? ఏంటి వర్క్ ఏంటి? అదే ఆయమ్మతోనే వర్క్ సార్. ఆహా సార్. ఇదా నీ బిజినెస్? నాతో మాట్లాడు. హోల్సేల్ సార్. హోల్సేల్ సార్. హోల్సేల్ సార్. హోల్సేలా? సార్. అంటే 5 రూపాయల నుంచి 15 రూపాయలకు అమ్ముతుంది హోల్సేల్ మీకు? అంటే కాదు సార్, సరుకులు సార్. సరుకులు అదేరా. అవన్నీ కాదు. మీరు ఎందుకు పిలిపించినారో చెప్పండి. నీకు దెబ్బలు తగులుతాయి. చెప్పండి సార్. ఎందుకు పిలిపించినారో ఫస్ట్ చెప్పండి. ఎందుకు పిలిపించినారో చెప్పండి. నేను చెప్పండి. మీరు ఎందుకు పిలిపించినారో చెప్పండి. అది చెప్పకుండా సార్ మేము కూడా మేము సిటిజన్, మాకి రైట్స్ ఉంటాయి. మాకి సార్ మాకే రైట్స్ ఉంటాయి. ఆ స్టేషన్ పద మాట్లాడు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి, తర్వాత పోతాము. అదే ఇక్కడ మీరు ఫస్ట్ చెప్పండి సార్. చూసాను ఆటోలో ఒక అమ్మాయి రావడం. యా అమ్మాయి? మీరు అమ్మాయికి ఏం జరిగినా మీకు సంబంధం ఉండదు. చేసినవన్నీ అదే పనులు చేస్తారు. నాకు సంబంధం. అవును సార్. నువ్వు చూడడానికి నువ్వేంటో దేవుడి మీద నొట్టేస్తున్నావు. ముందుకురా. కూర్చుంటారా రవీంద్ర సార్ దగ్గర? సైకిల్ చేస్తున్నాడు సార్. మీరు ఏందమ్మా నీట్ క్లియర్ గా చెప్పండి సార్. ఒక నిమిషం మీరు పట్టుకోండి. మా దగ్గర పెద్ద లాయర్ ఉన్నారు. సరే చెప్పండి సార్. పిలిపించండి లాయర్ ని. చెప్పండి. మీ దగ్గర ప్రూఫ్ ఉందే సార్? ఎవరు అమ్మాయి అంటారు? ఎవరు అమ్మాయి? ఎవరు అమ్మాయి? చెప్పు తీసుకోవద్దులే తొంతాడు ఈ పక్కన. చెప్పండి సార్. వీడియో చూడండి. ఏం వీడియో సార్? మొన్న మీకు చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం ఆటోలో మీరు ఏం చేసారు మొత్తం వీడియో. అవి మీకు ఎట్లా వచ్చినాయి సార్? ముందుకు రా రే. సార్ మీరు చూపించండి సార్. అసలు ఏది మ్యాటర్ చెప్పండి సార్. నేను ఆడికే చూపెడతాను. ముందుకు రారా చూడు. ఏదో సినిమా, యా సినిమా అడుగు సార్కి. సరే అడుగు. యా సినిమా సార్? సినిమా అదే ఏదో చూపిస్తాను. సినిమా ఏంట్రా? సినిమా మీరు సినిమా కాదు, నువ్వు చేసిన సినిమాలు.
మళ్ళీ ఏయ్, ఇక్కడ రా నువ్వు. అదే ఏదో చూపించండి సార్. మీ అన్నీ తగులుతారు. ఇక్కడ రా, ఇక్కడ రా. ఇంకో చూడు, నువ్వు చేసిన పనులన్నీ చూపెడతాను. ఇంకోండి, ఇంకో ఆటో. ఏంటిది? ఎవరు సార్ అడా? ఎవరా? ఎవరిని ఎత్తపోతున్నారు సార్? ఎవరు అడా అమ్మ? తెలీదా? చేసినవన్నీ మీ ఇద్దరు కలిపి చేస్తున్నారు, మళ్ళీ ఎవరా అని అడుగుతున్నాను నన్ను. ఎవరు నాయమ్మ? ఏయ్, నాతో మీ అన్ని పక్క చూసి తగులుతాయి. మా అన్న నువ్వు కాపాడాలని ఎవరినో కిడ్నాప్ పరిగెత్తుడు, సేవ్ చేయాలని సేవ్ చేయాలని అది సార్ తప్పు అనుకుంటారు. మొత్తం వీడియో చూడు. నువ్వు ఆ బండి మీద మొన్న ఎందుకు పరిగెట్టో మరి? బ్యాగ్ వదిలి ఆ చెప్పులు అంటే కాపాడదాం సార్, కిడ్నాప్ అవుతాను సార్. చూడరా, చూడు, మొత్తం చూడు. మొన్న అమ్మాయి కూడా కూర్చుంది, మళ్ళీ ఆటోలో ఎవరో పట్టుకెళ్ళారు. అన్ని దీంట్లో రికార్డ్ అయ్యాయి. అందుకే ప్రూఫ్స్ తోనే ఇక్కడ రమ్మన్నాను మిమ్మల్ని. చూడు ఇక్కడ. సరే ఇప్పుడు ఆ అమ్మాయి మీకు చెప్పిందే కిడ్నాప్ చేసినారు, మేము పరిచయం ఉందామని ఆమె చెప్పిందే. ప్రూఫ్ చూపించు. ఇప్పుడు ఆమె పోయి తీసపోయింది. ఇప్పుడు ఏమి ఫ్రెండా? ఏ ఫ్రెండ్? పరిచయం చేసుకుంటే ఇదే కదా ఫ్రెండ్. సార్ ఇదే కదా ఫ్రెండ్. ఫ్రెండ్ అని చెప్తాను సార్. అదే ఫ్రెండ్. ఇప్పుడు మీరు అమ్మాయి ఆడుందో మీకు తెలుసా? మీకు తెలుసా సార్? అమ్మాయి ఆడుందో మీకు తెలుసా? మీకు తెలుసా సార్? అమ్మాయిని పిలిపిస్తాను. అమ్మాయి ఇప్పుడు పిలిపిస్తారా? ఉంది. నేను అన్ని ఏంట్రా కాదు సార్, మళ్ళీ చెప్పు. ఇప్పుడు మీరు అమ్మాయి ఉంది, నేను తీసుకొని వస్తాను. మీ ఇద్దరు స్టేషన్ కి వస్తారా? అమ్మాయిని ఎవరు ఇడిపించినారు? నేనే ఇడిపించుకున్నాను. మళ్ళీ డబ్బులు అయితే తీసుకున్నారు సార్? ఏం డబ్బులు? బ్యాగ్ లో బ్యాగ్ తీసిపోతారు కదా, అవి దొంగ డబ్బులు కాబట్టి మనకు సంబంధం లేదు. మరి ఎందుకు డబ్బుల గురించి దొరికినవా? మాకు దొరికినవి మీకు ఇచ్చిన సార్. మొన్న ఏదో మాట్లాడు డబ్బుల గురించి. ఇవి పక్క వాళ్ళు ఎవరో నాకు అక్కడ దొరికాయి అని చెప్పు. డబ్బులు అంటారు. ఎక్కడ దొరికారా నీకు? నీకే దొరికే. అంటే సార్ అంటే గుర్తుండదు సార్, అది గుర్తుండవా? గుర్తుండదు సార్. మొన్న ఎక్కడ దొంగ డబ్బుల గురించి మర్చిపోతాం సార్. ఆగండి ఒక నిమిషం సార్. మీరు అమ్మాయిని ఉంటే పిలిపించి చూపించండి సార్. ఊరికే మీరు ఎందుకు ఊరికే అమ్మాయి చెప్పింది వీళ్ళు చెప్పిందని. మీరు అక్కడ ఉండండి. అది కాదు సార్, మీరు అక్కడ ఉండండి. మాట్లాడేది మీరు పిలిపించండి సార్. మీరు అక్కడ ఉండండి. ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది, అమ్మాయి ఎవరు లేదు, ఎవరు ఇడిపిలేదు. నేను ఫోన్ చేసి అమ్మాయి లేదు, పిలిపించండి సార్. సార్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అమ్మాయిని చూపించిన తర్వాత మాట్లాడండి. ఆగండి, ఒక నిమిషం ఆగండి. అవు ఇడిచిపెట్టండి సార్. మీరు చూపించిన తర్వాత మాట్లాడండి. పెట్టి వినిపిస్తాను. కంగారు ఎవరితో వినిపిస్తారు? వీటితో. ఇక్కడ చూడు. మీరు రాకండి చెప్పాను. మీరు అమ్మాయిని పిలిపించండి ఫస్ట్. మీరు రాకండి చెప్పాను. మీరు అమ్మాయిని పిలిపించండి ఫస్ట్. హలో, అదే ఒకసారి లొకేషన్ దగ్గర రారా, వీళ్ళ సంగతి తెద్దాం. సరే ఏం సార్, వచ్చినప్పటికి కదా తీసపోయిన వల్ల టప్పులు కదా, అప్పుడే ఇచ్చిస్తారు కదా. చూసాం కానీ పిలిపించండి సార్. మీరు పిలిపించినాక మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టము. తెచ్చుకోండి సార్, కర్ర తెచ్చుకోండి. మన ఏమి ఎవరు ఇడిపిస్తారు? డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇడిపిస్తారా? డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇడిపిస్తారా? చేసే పనులకి ఇవన్నీ. ఏదో ఆటో వస్తుంది సార్, ఎవరిదో ఆటో వస్తుంది. వస్తా చూడండి, వస్తా చూడరా, వస్తా చూడండి, వస్తా చూడరా. ఎవరాడు? ఎవరాడు? వెళ్ళిపోండి. అక్కడ ఉంది, అక్కడ ఉందండి. ఏంటన్నా ఇప్పుడు మాట్లాడు మీ అన్నమని. మీ అన్నకి జలాలు తగులుతాయి ఏంటి చెప్పరా? ఎవరో తెలుసారా? మాట్లాడమని మీ అన్నీని ఇప్పుడు. మాట్లాడమనరా, మాట్లాడమని మీ అన్నీని ఇప్పుడు. మాట్లాడమనరా. ఆయిల్ రాసి ఉంటే మంచిగా సార్. మీరు నడిపించినారా? కంగ్రాచులేషన్ సార్, నిజంగా చాలా గొప్ప పని చేసినవన్నీ అదపలు. పార్ట్నర్స్ మీ ఇద్దరు. పార్ట్నర్ సార్ మీరు? రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్. ఇట్లా లేడీస్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్. ఇట్లా లేడీస్ మాట్లాడారు. మొత్తం మీరు బండి మీద నేను ఎక్కించుకొని వెళ్ళడం అన్ని నేను సీసీ కెమెరా రికార్డ్ చేసుకొని నా ఫోన్ కి పంపించుకొని నేను మొత్తం ప్రూఫ్స్ తో వచ్చాను నేను. సార్ మేము మీతో మాట్లాడడం, మా లాయర్ మాట్లాడతారు. పిల్లండి, పిలుస్తాం. ఇక్కడ నువ్వు అది కదిలేవా నీకు తగులుతాయి. లాయర్ ఫోన్ చేస్తా, కార్లో ఉంది.
మీ అన్న చూసుకో అక్కడి నుంచి సరే సార్ లీగల్ గానే మరి ఇప్పుడు ఒకటి నువ్వు మంచి కోసం పరిగెత్తిన విడిపించడానికి ఓకే కదా అంత నీ తప్పేం లేదు మీ అన్న నిన్ను ఇక్కడ వదిలేసి పారిపోతాడు నా గురించి నీకు తెలియదు సార్ ఫోన్ చేస్తా నేను ఆడికి పోను సెక్షన్ 55K ప్రకారం ఆర్మీ చేయకూడదు ఫస్ట్. సెక్షన్ 55K ప్రకారం ఆర్మీ చేయకూడదు ఫస్ట్. 55A ప్రకారం మీ సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయకూడదు సార్. అది 55 రోజుల అది 55 రోజుల ఉంటాయి. ఇలా ఒకసారి మీ హైట్కి దాని హైట్ సెట్ అవ్వలేదురా ఎలా సెట్ చేసావు ఉంటాయి. ఇలా ఒకసారి మీ హైట్కి దాని హైట్ సెట్ అవ్వలేదురా ఎలా సెట్ చేసావు అంటే అది ఉండామా నువ్వు 10 సార్లు ముద్దులెట్టుకుంటాడికి ఏం రా తప్పించి నువ్వంటే ఫ్రెండ్ సార్ తిక్కలు పక్కలు ఏంది బటన్ ఇప్పు